హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు తెల్ల గర్జేడు కూర కందిపప్పుతో ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే మా చిన్నప్పుడు మా ఇంట్లో చాలా వచ్చేది తెల్ల గర్జేడు కూర. మేమైతే గల్లీలో అందరికి ఇచ్చేవాళ్ళం, అంత బాగా వస్తుండే. ఇది స్టార్ట్ అయింది, ఆకు రావడం వర్షాలు పడగానే స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా వస్తుంది. అవే గింజలు పడి మళ్ళీ వర్షం పడగానే మళ్ళీ వచ్చేస్తాయి. ఈ తెల్ల గర్జేడు కూరను అప్పుడు మా అమ్మనైతే ఇలాగే చేసేది, కందిపప్పు వేసే చేసేది. మనం ఫస్ట్ టేస్ట్ చేసేది అమ్మదే కదా, అందుకంటే అమ్మ రుచి మర్చిపోం మనం. ముందుగా ఒక 6 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె చక్కగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడనివ్వాలి. ఒక 2 ఎండుమిర్చి మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి. 7-8 పచ్చిమిర్చి ఇలా సన్న చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 10-12 వెల్లుల్లి ఇలా సన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి. ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగి ఇది కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తెల్ల గల్జేడు ఆకు ఒక పెద్ద కప్పు తీసుకున్నాను, ఇది వేసుకోవాలి. ఇదైతే మా చెట్టుదే కాబట్టి నేను ఊరికే ఒట్టి నీళ్ళలో మట్టి పోవడానికే కడిగాను, లేకపోతే ఉప్పు నీళ్ళలో వేసుకొని కడుక్కోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఈ తెల్ల గర్జేడు ఆకు శరీరంలోని విషతుల్యాలన్నీ తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇది డైజెషన్కి అయితే చాలా మంచిది. ఆకు షుగర్ను కూడా తగ్గిస్తుందంట. ఇది కిడ్నీస్కు ఎక్కువ పనిచేస్తుందంట. చాలా మూత్రపిండాల్లో రాళ్ళు అవన్నిటినీ రాకుండా చూసుకుంటుందంట. ఈ ఆకు ఒక విత్తనం పడితే చాలా వచ్చేస్తుంది చెట్లు. దాని గింజలు మళ్ళీ వర్షాలు పడగానే మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి. ఇలా అంతా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ తెల్ల గర్జేడు కూరలో కొంచెం నూనె ఎక్కువ ఉండాలి, కొంచెం కారం కూడా ఎక్కువ ఉండాలి. అలా ఉంటేనే బాగుంటుంది. ఇది వెల్లుల్లి ఘాటు, ఆయిల్ ఇవన్నిటితో చాలా బాగుంటుంది. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. 1 గంట ముందు నానబెట్టి 1 విజిల్ వచ్చిన కందిపప్పుని ఈ కూరలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం తర్వాత వేస్తే పప్పు అనేది మళ్ళీ మెత్తబడిపోతుంది. పప్పుల్లాగానే ఉండాలి. పప్పు 1 గంట ముందు నానబెట్టకపోతే 2 విజిల్ పెట్టాలి. పప్పు మనం 1 గంట ముందే నానబెట్టుకున్నాం అనుకోండి, కొంచెమే నీళ్ళు పోసేసి కుక్కర్లో 1 విజిల్ పెడితే సరిపోతుంది. మిగిలిపోయిన నీళ్ళు అలాగే పప్పు కూరలో కానీ కట్టు కానీ ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. ఇప్పుడే ఉప్పు వేస్తేనే ఈ పప్పు అనేది మళ్ళీ మెత్తబడకుండా ఉంటుంది. ఇదంతా ఇలా చక్కగా కలిపి మూత పెట్టి ఆకుకూర పప్పుకి ఈ ఉప్పు అంతా పట్టుకోవాలి. అప్పటి వరకు మనం ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఉప్పు అనేది అంతా చక్కగా పట్టుకున్నది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడే చూసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. తెల్ల గర్జేడు కూర రెడీ. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే ఈ కూర చాలా ఇష్టం. అమ్మ చేసేది గుర్తుకొస్తుంది, ఎంత రుచిగా ఉంటుందో. మనం ముందు టేస్ట్ చేసేది అమ్మ రుచే కదా. ఇప్పుడు చాలా వెరైటీస్ చేస్తున్నారు, కానీ మనం మొట్టమొదలు తినేది అమ్మ రుచే. పాతకాలం పద్ధతిలో అమ్మ చేసేదైతే ఇదే పద్ధతి. ఈ ఆకుని పునర్నవ అంటారు, అంటే పునరుద్ధరించేది అని అర్థం.